మెగా కుటుంబంలో ప్రస్తుతం స్టార్ అల్లు అర్జున్ పీక్ పొజిషన్ లో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత స్థానంలో ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలో ఉన్న వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ డిఫరెంట్ కథలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కొడుకు భవిష్యత్తు కోసం చిరంజీవి ఏ విధమైన ప్రణాళికలు రచిస్తున్నాడు? అల్లు అర్జున్ కి చెక్ పెట్టేందుకు తమ్ముడు పవర్ స్టార్ ని రంగంలోకి దింపబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కోసం అల్లు అర్జున్ తన సరైనోడు చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తుంది. నిర్మాత ఒత్తిడి వలన బన్నీ తన సినిమాను ఏప్రిల్ 8నే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. దీంతో డైలమాలో పడిన పవన్ కళ్యాణ్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తోడైందని తెలుస్తోంది. తమ్ముడి సినిమాకి పోటీగా వస్తున్న అల్లు అర్జున్ కి తగిన గుణపాఠం చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకే సర్దార్ని బయటికి తీసుకురావాలని తమ్ముడికి మెగాస్టార్ గట్టిగా చెప్పాడట. రీసెంట్ గా చిరు సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కు వెళ్లి రావడంతో ఇది నిజమే అనిపిస్తోందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. అన్నయ్య మద్దతుతో వస్తున్న పవన్ కళ్యాణ్, దర్శక నిర్మాతల ప్రెజర్ వల్ల వస్తున్న అల్లు అర్జున్, ఈ ఇద్దరు మెగా హీరోలు పోటీకి సిద్ధమవుతారా లేక తమ రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో బన్నీ టార్గెట్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి